స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఓకే సార్, అలాగే మీరు అన్నట్టే ఎండింగ్ చేంజ్ చేసి తీసుకొస్తాను. కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి. హీరోని చంపడం నచ్చలేదంట, స్క్రిప్ట్ మార్చుకురామంటారు. ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం వాడికి నచ్చినట్టు చేస్తున్నాయి. ఈ ప్రొడ్యూసర్ ఇంకా బెటర్. నేను వెళ్ళి వచ్చినోడైతే వాడిని బట్టి స్టోరీ రాయమన్నాడు. ప్రణయ్ 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 లే. రే, ఎప్పుడా నువ్వు రూమ్ లోపలికి ఎలా వచ్చావు? భయపడు, కూల్గా ఉన్నావు. నా పేరు విక్రమ్. విక్రమ్? ఎస్, నేనే నీ కథలోని పాత్రనే. భయపడు, ఇది కథ కాదు, నిజమే. నీతో కాస్త మాట్లాడాలి. పాత్ర బతికి రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ప్రాణం పెట్టి రాసావుగా, ప్రాణం పోసుకొని వచ్చా. ఒక అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకునేంత చీప్ క్యారెక్టర్ అది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు నువ్వు, తట్టుకోలేకపోయావు, అందుకే సూసైడ్ చేసుకొని చచ్చిపోయావు. ఇందులో తప్పేంటి? నాకు అసలు ఏం తప్పు అనిపించట్లేదు. నేను ఒక ఆర్ఫన్ని, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పుడు ఎప్పుడు రాంతటి ఇప్పుడు నీ వల్ల ఇన్స్టెంట్ గా వచ్చేస్తుందా? నా వల్ల కాదు, ఆ అమ్మాయి వల్ల. ఇద్దరిని నువ్వేగా క్రియేట్ చేసింది. అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతున్నాన్ని ఇలాంటి ఇన్సిడెంట్ ఎంత హర్ట్ చేస్తుందో తెలుసా? ఇప్పుడు దీనికోసం చావాలనిపిస్తుంది నాకు. అంటే అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ నేను దిగజార్చాను అంటావా? అంతేగా, ధైర్యంగా ఉండే నన్ను పిరికోడిలా చంపేశావు. సరే సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? నేను బతకాలి, నువ్వే బతికించాలి. ఏంటి? ఇప్పుడు అలా అయితే స్క్రిప్ట్ మొత్తం మార్చాలి. ఒక్క విషయం చెప్పు, నీ ఒక్కడికి న్యాయం చేయడం కోసం ఇంత మంచి స్క్రిప్ట్ కి అన్యాయం చేయమంటావా? నా మీద కథ రాస్తూ నేను అన్యాయం అయిపోతుంటే ఇంకా కథకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? మార్చు, ఎమోషన్ మిస్ అవ్వకుండా, నన్ను చంపేయకుండా మళ్ళీ కథ రాయి. ఓకే, ట్రై చేస్తాను. ఇన్స్టాంట్ గా అవ్వదు, కొంచెం టైం కావాలి. గివ్ మీ సమ్ టైం. ఓకే. ఎంతవరకు వచ్చింది? ఫస్ట్ హాఫ్ వర్క్ అయింది. ఆ అమ్మాయి నేను మోసం చేసి వెళ్ళిపోయాక నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు. ఇక్కడతో ఇంటర్వెల్. ఎమోషన్స్ అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ స్క్రిప్ట్ లో కొన్ని మైన్యూట్ చేంజెస్ చేశాను. సెకండ్ హాఫ్ ఒక్కటి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చూసాక నా గుండె రాయి అయిపోయింది. ఇంకా నాలంటోడు ఆర్మీలో జరగడం కరెక్ట్.
లవ్ స్టోరీ రాదు, యాక్షన్ ఫిలిం కాదు. ఏమో అక్కడ నాకు నచ్చిన అమ్మాయి కావచ్చుగా. ఐడియా బాగానే ఉంది. నీకోసం డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. ఈసారి నేను వదులుకోలేను. కానీ ఎమోషన్ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. ఎందుకంటే ఒక దర్శకుడిగా నేను రాసిన స్క్రిప్ట్ నేనే కన్విన్స్ కానప్పుడు ఇంకా బయట ఆడియన్స్ ఎలా కన్విన్స్ చేస్తాను? నువ్వు ఎంతో ఇష్టపడి రాసుకున్న క్యారెక్టర్ నేను చచ్చిపోవడం నీకు కూడా ఇష్టం లేదు. అయినా అడిగిన వెంటనే కథను నువ్వు మార్చవుగా. నాకు నీ మీద నమ్మకం ఉంది. నీకు నన్ను బతికించాల్సిన బాధ్యత ఉంది. సరే, ఒక 1 వీక్ టైం. ఏమైంది? వచ్చేసావా? నీ గురించి ఆలోచిస్తున్నాను. కథ ఎంత వరకు వచ్చింది? నువ్వు చెప్పినట్టే సెకండ్ హాఫ్ లో నేను ఆర్మీలో జాయిన్ చేశాను. నీ బెటాలియన్ లోనే ఒక అమ్మాయి, మీ ఇద్దరి మధ్య ఒక ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. కానీ కరెక్ట్ గా లవ్ ప్రపోజ్ చేసే టైంకి ఒక ఆపరేషన్ వస్తుంది. ఇక్కడే ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, ఒక థ్రెట్ ఉంది. ఆపరేషన్ వెళ్ళే ఇద్దరికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఏంటది? నువ్వు నా ఆలోచన, నేనేం ఆలోచిస్తున్నా నీకు తెలీదా? తెలుసు, నేను అర్థం ఉందామని. మీ ఇద్దరిలో ఒకళ్ళే బతుకుతారు, ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అయితే నేనే. ఏంటి, నువ్వు సాక్రిఫైస్ చేస్తావా? నా గురించి నీకు తెలుసు కదా. ఆ అమ్మాయి అంతా అమ్మాయి నాతో ఉంటాను నేను ఒప్పుకోను. ఇంత కష్టపడింది నిన్ను బ్రతికించడం కోసమే కదా. పర్లేదురా, ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం కంటే ప్రాణాలు ఇవ్వడమే గొప్ప. అయినా ఎవరి కోసం? నేను ప్రేమించిన దేశం కోసం, నన్ను ప్రేమించిన హృదయం కోసం. పర్లేదు రే, నా పాత్ర ఒంటరిగా పుట్టలేదు, నా మరణం కూడా నాతో పుట్టింది. అయినా ఇంతకంటే గొప్పగా ఏది జరగదు. కాకపోతే ఒకటి. ఏంటది? అమ్మాయికి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే ఒక అవకాశం. సరే, నా పాత్రను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వే కదా తీర్చినది. నా కథ పూర్తయింది. ఒప్పుకోడు అనుకున్న ప్రొడ్యూసరే నాకు అవకాశం ఇచ్చాడు. డబ్బులే కాదు, అవార్డ్స్ కూడా వచ్చాయి. నిజమే, నా కథ కోసం ప్రాణం ఇచ్చే పాత్ర ఉంటే ఇలానే జరుగుతుంది. జనం విక్రమ్ని గుర్తుపెట్టుకుంటే చాలనుకున్నా, కానీ వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక దర్శకుడికి ఇంతకు మించిన విజయం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఇది చాలు. జై హింద్.